మహిళలు అన్ని రంగాల్లోనూ నేడు దూసుకుపోతున్నారు అని వింటున్నప్పటికీ ఇప్పటికీ కొన్ని వృత్తులు పురుషులకే పరిమితం అయిపోతున్నాయి. అందులో ఎలక్ట్రీషియన్గా ఇళ్లల్లో షాపుల్లో పనిచేయడంలో అసలు మహిళలు ఉంటారని ఊహించనే లేం. వాస్తవ జీవితంలోనే కాదు, కథా కవితలలో కూడా ఆ ఊసుండదు. అలా మహిళలు చేయడానికి ముందుకు రాని ఎలక్ట్రీషియన్ వర్క్ని ఒక అమ్మాయి సవాల్గా తీసుకొని ముందుకు సాగుతుంది. చిన్నప్పటి రోజుల్లో తండ్రికి వడ్రంగి పనుల్లో సాయం అందించడమే తనకు ఇలా బతుకుబాట చూపించింది. హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీ పటాస్ వ్లాగ్స్. ఈరోజు అయితే మేము టెంపుల్కి వెళ్ళామండి. మాకు దగ్గరలో ఉన్న కాళికామాత గుడికి అయితే వచ్చాము. ఇక్కడ కాళికామాత అమ్మవారే కాకుండా ఇంకా చాలా దేవతా విగ్రహాలు ఉంటాయి. అవన్నీ మీరు వీడియోలో చూస్తూ ఉండండి. అలాగే నేను ఇప్పుడు ఒక ఆర్టికల్ అయితే చదివాను. నేను ఎప్పుడైనా కాన్ఫిడెన్స్ లోగా ఫీల్ అయినప్పుడు, నాకు ఏది చేత కావట్లేదు, నేను ఏం చేసినా అసలు అది సక్సెస్ అవ్వట్లేదు అని చెప్పి ఫీల్ అవుతున్నప్పుడు నేను ఇలాంటి ఆర్టికల్స్ అయితే చదువుతాను. కొంచెం నాకు మోటివేషన్గా ఉంటుంది అని. సో ఇప్పుడైతే నేను ఒక ఆర్టికల్ చదివాను. అదే ఇప్పుడు మీకు ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలామందికి ఇది చాలా మోటివేషన్గా ఉంటుంది అని అనుకుంటున్నాను. చాలామంది లేడీస్కి ఇది ఒక ఇన్స్పిరేషన్గా ఉంటుంది అని చెప్పి ఈ వీడియోలో అయితే షేర్ చేస్తున్నాను. ఒక అమ్మాయి జీవిత కథ ఇది. తన పేరు మేరీ. తిను వాళ్ళ అమ్మ నాన్నలకి పెద్దమ్మాయి అన్నమాట. వీళ్ళు మొత్తం 3 ఆడపిల్లలు, ఒక మగపిల్లాడు. అయితే తిను 10th క్లాస్ వరకు చదువుకుంది. 10th క్లాస్లోనే పెళ్ళి అయిపోయింది. ఆ పెళ్లి చేసుకున్న అతను పెయింటింగ్ వర్క్స్ చేసేవాడనమాట. అతను అంత మంచివాడేం కాదు, నరకం చూపించేవాడు వాళ్ళ తల్లిదండ్రులతో కలిపి. సో ఈ మేరీకి బరువైన పనులు చేయించడమే కాక తిండి కూడా అసలు ఏమీ సరిగా పెట్టేవాళ్ళు కాదంట. దానికి తోడు తనకి 2 ఆడపిల్లలే పుట్టేసరికి వాళ్ళకి ఇంకా ద్వేషం పెరిగిపోయింది. సో ఇది ఇలా కొనసాగుతూ పెళ్ళైన 7 ఏళ్లకే విడాకులు తీసుకొని ఎవరి బతుకులు వాళ్ళు బతుకుతున్నారు. అయితే వీళ్ళిద్దరికీ 2 అమ్మాయిలు అని చెప్పాను కదా. అందులో పెద్ద అమ్మాయికి చదువు మీద అంత ఆసక్తి ఏమీ లేదు. రెండో అమ్మాయి నర్స్ కోర్స్ చదువుతుంది. సో మేరీ చిన్నప్పుడు వాళ్ళ నాన్నకి వడ్రంగి పనుల్లో సహాయం చేసేదంట. ఆయన ఆడపిల్లవి, నీకెందుకు ఈ పనులు, పెళ్ళై ఇంకో ఇంటికి వెళ్ళవలసిన దానివి, వెళ్ళి మీ అమ్మ దగ్గర ఇంటి పనులు వంట పనులు నేర్చుకో అని అంటుండేవాడంట. అయినప్పటికీ ఆయన పనుల్లో సహాయం చేస్తూనే ఉండేదంట ఈ మేరీ. ఆ విధంగా అప్పటి నుండి టెక్నికల్ పనులంటే భయం లేదంట తనకి. సో భర్త నుండి విడిపోయిన తర్వాత పేద తండ్రికి తను పిల్లలు బరువు కాకూడదని ఓ చిన్న క్యాసెట్ల షాప్లో పని కుదుర్చుకొని అక్కడ క్యాసెట్లు రికార్డు చేయడం పని చేసేదంట. అయితే ఆ షాపు ఓనర్ కొడుకు అప్పటికే మంచి ఎలక్ట్రీషియన్గా పేరుందంట. అతను తనకి DVD ప్లేయర్లు, CD ప్లేయర్లు ఉంటాయి కదా, వాటికి వచ్చే చిన్న చిన్న రిపేర్లు చేయడం నేర్పించారట. అలా 4 సంవత్సరాలు వాళ్ళ దగ్గర పనిచేసిందంట. కాలం మారిపోయి క్యాసెట్లు, DVD ప్లేయర్లు బిజినెస్ పడిపోయి షాపు యజమాని షాపు తీసేస్తున్నాను అని చెప్పాడట. వేరే పని చూసుకో అన్నారట. 2 పిల్లలు, వాళ్ళని ఎలా చదివించాలి, పెళ్ళి ఎలా చేయాలి, తను ఎలా బ్రతకాలి అని చెప్తూనే ఏడ్చేసిందంట. దానికి తోడు చుట్టుపక్కల వాళ్ళు, ఇది మొగుడిని వదిలేసింది, ఎలా బ్రతుకుతుంది, పిల్లలు ఎలా పెంచుతుంది అని అంటూ ఉంటుంటే మరింత భయం వేసిందంట. ఎలాగా అని ఆలోచిస్తున్న సమయంలో అప్పుడే షాపు యజమాని కొడుకు దగ్గర హెల్పర్గా పనిచేసే కుర్రాడు పని మానేశాడు. అర్జెంటుగా వచ్చి వైండింగ్ చేసి పెడతావా, నేను చేసి చూపిస్తాను అని అడిగితే ఆయన చెప్పినట్లే చేసిందంట. ఆ పని ఆయనకు నచ్చి మగవాళ్ళు చేసేదానికంటే చాలా చక్కగా శ్రద్ధగా చేశావని మెచ్చుకుని ఆ పని తనకే అప్పచెప్పారట. అప్పుడు బయట ఫీల్డ్ వర్క్ కూడా వెళ్ళేదట. ఇళ్లలో కరెంటు పనులు చేయడం స్టార్ట్ చేసిందంట. ఇప్పుడంటే డ్రిల్లింగ్ మిషన్లు అది వచ్చేసి ఎంత పెద్ద అపార్ట్మెంట్ అయినా సరే ఈజీగా కూల్చేస్తున్నారు. కానీ అప్పుడు ఎంత పెద్ద ఇల్లు అయినా కట్టడమైనా సుత్తి సానంతోనే గాళ్ళు కొట్టేదట. కాలక్రమేణా వైరింగ్ చేయడం, మోటార్లు బాగు చేయడం నేర్చుకుందంట.
ఇప్పుడు మంచి పనివంతురాలుగా మంచి ఎలక్ట్రీషియన్గా పేరు తెచ్చుకుందంట. సో స్త్రీలు బలహీనులు, వారు తేలికైన సున్నితమైన పనులే చేయగలరు, మగవాళ్ళైతేనే బండలు మోయగలరు అనే అభిప్రాయాలను పక్కన పెట్టాలి. ఎవరైనా సరే వాళ్ళ మనసులో ఏ పని చేయాలని బలంగా అనుకుంటారో అది ఆడపనైనా మగ పనైనా నిర్భయంగా చేయగలగాలి. ఇష్టంలో చేసే ఏ పని కష్టంగా ఉండదు. తను ఎంచుకున్న మార్గంలో ముందుకు సాగుతుంటే ఎన్నో అవమానాలు కూడా సమాజం నుండి ఎదురయ్యాయి. కొంపలంబడబడి తిరుగుతుంది, మగరాయుళ్లాగా నిచ్చెనలు బల్లలు గోడలు ఎక్కి పనిచేస్తుంది, మగాళ్ళతో కలిసి ఒక్కరితే పనిచేస్తుంది. దీనికి ఎంత ధైర్యం? చక్కగా ఆడవాళ్ళలాగా వ్యవసాయ పనుల్లో కూలీ పనులో చేసుకోవచ్చు కదా, లేదా షాప్లో పని చేసుకోవచ్చు కదా అని తెగ ఆడిపోసుకునేవారంట. కానీ తను వాటికేటికి బెదరలేదు. తనకి టెక్నికల్ పనులంటే ఇష్టం. దాన్ని ఎవరో ఏదో అన్నారని తనకి ఇష్టమైన పని వదులుకొని అందరూ అంటున్నారని తనకి ఇష్టం లేని వేరే పనులు ఎందుకు చేయాలి? ఇప్పటికీ తన భర్తతో విడిపోయి 15 ఏళ్ళు అయ్యిందంట. భార్య పిల్లలు ఎలా ఉన్నారని ఎప్పుడూ చూడలేదు. పైగా పిల్లల్ని ఎలా పెంచుతావో చూస్తాను, ఏనాటికైనా నా కాళ్ళ మీద పడి నువ్వు క్షమాపణ అడగాల్సిందే అని బెదిరించేవాడంట. మగవాడి సహాయం లేకుండా తల్లి బిడ్డల్ని పెంచలేదా? నిజమే, మగవాడి సంపాదన ఇల్లాలి ఆలనా పాలనతోనే ఏ సంసారమైనా నడుస్తుంది. అర్థం చేసుకునే భర్త అందరికీ లభించడు. అందుకు అతనిని నిందిస్తూ కుంగిపోతూ కూర్చునే కన్నా మనం ఎలా బతకొచ్చో బతికి చూపెట్టాలి. ఆ విధంగా నిలబడగలిగితేనే మానసికంగా కుంగిపోనక్కర్లేదు, ఒత్తిళ్లకు గురికానక్కర్లేదు. అప్పుడే పిల్లలతో ప్రశాంతంగా జీవించవచ్చని నా నమ్మకం. ఇంత తెలివైన అమ్మాయిని చదువు మాన్పించి పెళ్లి చేయకుండా ఉండాల్సింది. కష్టమో నష్టమో చదివించి ఉంటే మంచి ఇంజనీర్ అయ్యి ఉండేది కదా. తల్లిదండ్రులు ఆడపిల్ల పుట్టగానే దానికి ఎలా పెళ్లి చేయాలి, అందుకోసం ఎంత దాచిపెట్టాలి అని కాకుండా ఏం చదివించాలి, ఆమె చేత ఏ ఉద్యోగం చేయించాలి, ఆడపిల్ల ఇష్టాలు కోరికలు ఏంటి అని ఆలోచిస్తే బాగుంటుంది అని నా ఉద్దేశం. సో ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత మీ అభిప్రాయం ఏంటి అనేది కంపల్సరీ కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ.